హాయ్ అండి, నేను మీకు అందరం కలిసి బస్సులో వెళ్ళాము. అక్కడ ఆ మొక్కు తెచ్చుకోవడానికి మేము వెళ్తున్నాము. ఇది అసలు మేము టూ బస్సెస్ అంతమంది వస్తారని అనుకున్నాము. అందరినీ చేసామన్నమాట. కానీ వర్షం వల్ల చాలా మంది రాలేరు. మా పెద్ద బాబా, మా పిల్లలందరూ ఇట్లా బస్సులో ఇక వర్షం పడుతుంది కదా, ఏదో ఒకటి కూర్చోవాలని చెప్పి అట్లా కూర్చున్నారు. వర్షం చూడండి నాన్ స్టాప్ అవ్వట్లేదు. అయితే వర్షం 3 days నుంచి పడుతుంది. ఇక మేము అనుకున్నాం కాబట్టి ఆ రోజు వెళ్ళాలి ఎలాగైనా అని చెప్పేసి ఆ రోజు వెళ్ళాము. మా ఆడబిడ్డలు అందరూ, మా అమ్మ వాళ్ళు, మా తోటి కోడళ్ళు అందరం కలిసి బస్సులో వెళ్ళామన్నమాట. మా హస్బెండ్ అండి, మా అన్నయ్య, ఇలా పిల్లలు ముందుకున్నారు. కొంచెం ఎచ్చగా ఉంటుంది కదా, సేఫ్టీగా ఉంటుంది అనేసి అట్లా బస్సులో. నాకైతే మా హస్బెండ్ చేస్తున్నారు చూడండి. మా హస్బెండ్ తీసుకున్నారు. నా వెనకాల ఉంది మా నాన్న. మా బాబు అల్లరి అయితే అంతా ఇంత కాదు, నాన్ స్టాప్ వాడు అల్లరి. మా బస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మార్నింగ్ వాడు ఆడుతూనే ఉన్నాడు. అయితే యాక్చువల్లీ మేము మార్నింగ్ అర్లీగా వెళ్దామనేసి అనుకున్నాము. ఇక చాలామంది వర్షం పడుతుంది కదా అనేసి లేటు స్టార్ట్ అయ్యారు. ఇక ఇంటికి ఇక్కడ మనం బస్ స్టార్ట్ చేసే వారికి 9:30 ఇక్కడనే అయిపోయింది. అక్కడ వెళ్ళే వారికి మనకి 11:30 అవుతుంది. ఇక మా అల్లుడు అండి, మా అల్లుడు నాన్ స్టాప్, మా బాబు మా అల్లుడు కలిసి ఇక అంతా ఇంత కాదు, నాన్ స్టాప్ అల్లరి వాళ్ళకి. వీడు వాడు కలిస్తే ఇక అంతే. మా అమ్మ, ఆడబిడ్డ, మా అక్కలు, మా తోటి కొడలు అందరం కలిసి 9 మంది అయ్యామండి. బియ్యం పోయడం, ఆ అమ్మవారికి బియ్యం పోయాలంటే మనకి ఎంత అదృష్టం ఉంటే కానీ చూస్తాం. ఆ భాగ్యం మనకు దక్కిందే అనుకున్నాము. అమ్మవారికి కడతారు. అమ్మవారు 20 వెళ్ళాలనుకుంటే అమ్మవారికి కడతారు. మేదిపట్ల నుంచి అయితే 50 kilometers వస్తుందండి మనకు. ఇక్కడ నుంచి అయితే శ్రీశైలం పోయే ఉంటుంది హైవే రూట్లో. మేదిపట్ల నుంచి 50 kilometers ఉంటుంది. మీకు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మీరు గూగుల్లో మ్యాప్ చూడండి, అక్కడ మీకు లొకేషన్ పెట్టాము, ఈజీగా తెలిసిపోతుంది. 50 kilometers వస్తుంది. మా అక్క అందరం కలిసి పోసాము. మా తోటి పళ్ళు, మా కూతురు అనమాట, మా పెద్ద బాబు కూతురు, మా అన్నయ్య కూతురు, అందరం కలిసి ఫోటోస్ తిరగడం. మా బాబు ఫోటోస్ తీసుకున్నాడు. ఇక ఫోటోగ్రాఫర్ లాగా మా బాబు ఫోటో తీసుకున్నాను అనేసి అంటున్నారు. మా పాప ఈవినింగ్ అక్కడ వంట చేసుకొని తినేసి ఒక్కో షర్ట్ తీసుకున్నాము, వంట చేసుకొని తిన్నాము. ఇక వర్షంలో మంచిగా విందు అంది పార్టీ అనేసి ఈవినింగ్ ఇంటికి వచ్చినప్పుడు మా పాప అల్లరి ఫస్ట్లో నాన్ స్టాప్ ఆడుతూనే ఉందండి. తన అల్లరికి ఆగడాలు ఏమంటే హద్దులు లేవనట్టుగా నాన్ స్టాప్ ఆడుతూనే ఉంది. అంత అసలు ఆడదే నా అనుకుంటున్నాను. మా నాన్నలో అయితే ఇంతకుముందు అసలు ఆడేదే కాదు, బాగా ఆడుతుంది మా బావ. ఇంతకుముందు అసలు ఆడేది కాదు, ఇప్పుడైతే నాన్ స్టాప్గా ఆడుతుంది. అందరు చూసి అదే షాక్ అయ్యి, ఇంతకుముందు ఆడేది కాదు, ఇప్పుడు ఇట్లా బాగా ఆడుతుంది. స్కూల్లో ఇట్లా నేర్పిస్తున్నారా, ఇక్కడ డాన్స్ క్లాస్లో అంటున్నారు. ఏం లేదు, స్కూల్లోనే అప్పుడప్పుడే చేపిస్తారు, అంతా చేస్తుంది అని అన్నాను. ఇక అనమాట నాన్ స్టాప్ ఎంజాయ్మెంట్ బస్లో. పాపని కాదండి, మా బావల తోటి కొడళ్ళు అందరం కలిసి డాన్స్ ఆడాము బస్సులో. బస్సు షేక్ అయితే మా బాబు మాత్రం ఆపట్లేదండి.